ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కూటమి ప్రభుత్వం 11 నెలల పాలన తునిలో చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు మేము సిద్ధం. కూటమి ప్రభుత్వం 11 నెలల పాలనలో తునిలో చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి దాడి రాజాకు తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతమనేని అబ్బాయి సవాల్ విసిరారు. కాకినాడ జిల్లా తుని కూటమి కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నార్ల భువనసుందరి, సీనియర్ టీడీపీ నాయకులు సుర్ల లోవరాజు, అంకంరెడ్డి రమేష్లతో అబ్బాయి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తన 42 సంవత్సరముల రాజకీయ జీవితంలో ఎవరినీ ఎప్పుడూ కించపరిచి మాట్లాడలేదని అన్నారు. యనమల పట్ల దాడిశెట్టి రాజా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రాజా రోడ్లు, భవనాలు శాఖ మంత్రిగా చేసినప్పుడు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసని అన్నారు. కనీసం తుని నియోజకవర్గంలోనైనా పాడైన రోడ్లు బాగు చేయించలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించవలసిందేనని, కానీ తప్పులు ఎవరు చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలని టీడీపీ నేతలు దాడిశెట్టికి హితవు పలికారు. ఎమ్మెల్యే యనమల దివ్య నాయకత్వంలో తుని నియోజకవర్గం అభివృద్ధి పదంలో కొనసాగుతుందని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్ మాట్లాడుతూ యనమల దివ్య ఈ 11 నెలల పాలనలో తుని నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు, మోటుకూరి వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, బోడపాటి సత్యనారాయణ, బోడపాటి అప్పారావు, లంక సునీల్, డాక్టర్ గంట్ల చిన్నారావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందుగురించే మీరు ఈ తుని నియోజకవర్గ ప్రజలు ఆలకించే విధంగా రామకృష్ణుడు గారు అనారోగ్యంతో ఉన్నారు, ప్యాంట్లు మార్చాలన్నారు. మీరేమైనా ఎప్పుడైనా ప్యాంట్లు వచ్చి మార్చారా? రామకృష్ణుడు గారు ఎప్పుడైనా మిమ్మల్ని రమ్మని ప్యాంట్లు మార్చమన్నారండి? పోనీ మీరు మారిస్తే దగ్గరుండి పోనీ చెప్పొచ్చు. పోనీ ఆయన అనారోగ్యంతో ఉంటే డాక్టర్లు తెలిస్తే వాళ్ళు ఇట్లా కూడా తెలుసు. అంటే మీకెలా తెలిసింది? మీరేమైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మార్చారా? తప్పు. అందరూ బాగుండాలని కోరుతాం. ఈ రోజు చెప్తున్నాం, ఈ రోజుకి కూడా మనకైతే ఇంకా నిద్ర పట్టవు. ఆయన ప్రశాంతంగా పడుకుంటారు, నిద్ర పడుతుంది, టయానికి భోజనం చేస్తారు. మీరు హైదరాబాద్ డాక్టర్ని పెట్టి రామకృష్ణుడి గారి ఆరోగ్యం, మీ ఆరోగ్యం ఒక్కసారి టెస్టులు చేయండి. రామకృష్ణుడి గారు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల కుర్రోళ్ళ ఆరోగ్యం ఉందో, 48 సంవత్సరాలు అయినటువంటి మీ ఆరోగ్యం బాగుందో డాక్టర్లు తెలుస్తాయి. మీకు మాకేం తెలుస్తుంది? ఆయన ఇంకో 40 సంవత్సరాలైనా భగవంతుడి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీరు ఆరోగ్యంగా ఉండాలని నా తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటాం దాడిశెట్టి రాజా గారు. ఎందువల్లంటే మీరు ఇంకా ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకుని మీరు పోటీ చేయాలి. ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలి. మీ మీద మేము 5 సార్లు రామకృష్ణుడి గారి లాగా మాకు ప్రజల ఆశీస్సులు ఇచ్చి, రామకృష్ణుడి గారికి, యనమల దివ్య గారికి శక్తి ఇచ్చి మిమ్మల్ని ఇంకా 5 సార్లు ఓడగొట్టడానికి ప్రజలు, తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అందువల్ల మీ ఎస్ఎన్నవరం వెంకటేశ్వర స్వామి, మా ఎన్సోరవరం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు నిండుగా ఉండి ఆయురారోగ్యాలు ఇవ్వాలనేసి తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణుడి గారు, యనమల దివ్య గారు మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఏదైతే అబద్ధం యనమల రామకృష్ణుడి గారు ప్యాంట్లు ఇప్పుకున్నారంటున్నారో మీరు ప్యాంట్లు ఇప్పకుండా, మీరు ప్యాంట్లు మార్చకుండా ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాం. ఎందువల్లంటే ఇంకో 5 సార్లు మీ మీదే గెలాలని మా పట్టుదల, నియోజకవర్గంలో ప్రజలు పట్టుదల కాబట్టి. అందుగురించి రాజా గారు సొల్లు మాట్లాడడం, గత 5 సంవత్సరాల్లో మీరు చెప్పు తీసుకొడతాను, హెచ్చరాలతో కొట్టిస్తాను, బాడకాయలు, రకరకాల మాటలు, ఒక పెద్ద తరహా లేదు. మనం ఇక్కడ ఎక్కడ బతుకుతున్నాం, రాజకీయాల్లో ఉంటున్నాం, ప్రజలు చూస్తున్నారు, సభ్యతగా మాట్లాడాలి, సంస్కారంతో మాట్లాడాలి అన్నది లేకుండా
నానా అసభ్యకరంగా మీరు 5 సంవత్సరాల్లో మాట్లాడారు. ఆ మాటలన్నీ ప్రతి ప్రజలు గుర్తించారు, ఆలకించారు, ఓట్లేసి మేము ఓడగొట్టారు. ఎందువల్లంటే ఈ నియోజకవర్గంలో చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. ఇప్పుడు ఎవరైతే కేసు పెడుతున్నారో వాళ్ళ మీద రేపు కేసు ఉంటుంది, వాళ్ళని కూడా లోపల ఏం చేస్తాం, ఈవేళ మమ్మల్ని ఏం చేస్తే మిమ్మల్ని ఏం చేస్తామంటే తప్పు చేసిన వాడు లోపల పోతాడు, తప్పు చేయనుడు ఎందుకు వెళ్ళిపోతాడు? మీరు తప్పు చేస్తే మీరు లోపలికి వెళ్తారు, మేము తప్పు చేస్తే మమ్మల్ని లోపడేస్తారు. తప్పు చేయకుండా ఎందుకు వేస్తారు? మన తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గంలో జరిగినట్టు మినీ మహానాడు సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి గారు దాడిశెట్టి రాజా గారు చాలా కామెడీ చేశారు. ఆ కామెడీ మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజు ఇదే హార్ట్ ఆఫ్ టాపిక్ గా అందరూ కూడా చర్చించుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే గతంలో మనం ఏం చేసామో ఏం చేయలేదో అన్నది ఒకసారి వాళ్ళ ఆత్మ చేసుకోవాలి. ఏం చేశారో చేయలేదో అన్నదానికి నిదర్శనం 11 నియోజకవర్గాలు గెలిపించుకున్నారు. వాళ్ళు ఎందుకు గెలిపించి 11 నియోజకవర్గాలు ఎందుకు ఇచ్చారు ప్రజలు? ఆ రోజు వాళ్ళు పేల్చిన పేలాపం వల్ల, వాళ్ళు తిట్టిన తిట్ల వల్ల, వాళ్ళు చేసిన అభివృద్ధి వల్ల, వాళ్ళు చేసిన అవినీతి వల్ల ప్రజలు గమనించి బుద్ధి చెప్పి ఈ రోజు 11 సీట్లు పరిమితం చేశారు. ఇక తుని నియోజకవర్గం గురించి అంటారా, ఆయన మంత్రిగా అయిన తర్వాత 9 నెలల్లో ఏం గ్రాంట్లు తెచ్చారో తుని మున్సిపాలిటీకి ఒకసారి చూసుకోమన్నాడు. వాళ్ళ రికార్డు ఇక్కడ మున్సిపాలిటీలోనే ఉంటుంది. వాళ్ళు 9 నెలల్లో ఏం ఫండ్స్ తెచ్చారు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చూస్తే అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం తెలుస్తుంది. ఈ రోజు 3 కోట్ల రూపాయలు గ్రాంట్ తుని మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చారు దివి గారు. అదే విధంగా 15 ఫైనాన్స్ అన్నది కామన్, అది సెంట్రల్ గవర్నమెంట్ వస్తారు, కంపల్సరీ చేస్తారు. అదే విధంగా మొన్న మంగళవారం తెలుగుదేశం పార్టీ జరుపుకున్న మినీ మహానాడు కార్యక్రమంలో మా రామకృష్ణ గారు వాళ్ళ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు అని సంబోధించారని చెప్పి విమర్శించడం జరిగింది. ఎందుకు విమర్శించారంటే అసలు రామకృష్ణుడు గారిని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే ఈ రామకృష్ణ గారి మీద నెపం వేసే అధికారం కానీ హక్కు కానీ ఎవరికి లేదు. ఎందుకంటే అటువంటి నాయకుడు, అటువంటి అనుభవశీలి, అటువంటి మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే లేదు. అతను తప్పుగా మాట్లాడతాడన్న నాయకుడిని ఒక్కడిని చూపించండి. నువ్వు ఇక్కడ లోకల్ లీడర్వే, నీకు ఏదో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఏదో కారణం కావాలని చెప్పి ఈ నెపం వేసే తప్పించి ఆయన ఎటువంటి తప్పు చేయడు. మీ వైసీపీ నాయకుల్లోనే ఎవరినైనా చెప్పించండి. రామకృష్ణ గారు ఈ 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఏ ఒక్కరినైనా కానీ గత కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ వైసీపీ గవర్నమెంట్ లో కానీ ఏ లీడర్నైనా ఒక్క తప్పు మాట అన్నాడని అనిపించండి. ఈవేళ మీకు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఏదో ఒక కారణం, ఏదో ఒక సాకు కావాలని చెప్పి ఈ రోజు మీరు ఈ కారణం చూపించారు. అటువంటి తప్పుడు మాటలు, తప్పుడు విధానాలు మానాలి. మానకపోతే దానికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. తర్వాత నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. డెవలప్మెంట్ అనేది తెలుగుదేశం పార్టీ యనమల వారి చరిత్రలోనే ఉంది. ఎందుకంటే మీరు 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క సిమెంట్ రోడ్డు మొక్క చూపించండి, మేము వస్తాం, ఆ సిమెంట్ రోడ్డు మీద నడుస్తాం. కానీ ఈ 7 నెలల్లో ఎగ్జాంపుల్ మా గ్రామం చూసుకుంటే నేను 35 లక్షల రోడ్లు, 35 లక్షలకు సంబంధించిన సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. నేను నడిపిస్తాను ఆ రోడ్ల మీద, మీ నాయకులను రండి. డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం అంతే తప్పించి మీరు 5 సంవత్సరాలు ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా ఈ రోజు 100 కోట్లు తెచ్చి ఏదో తినేశారని చెప్పడం కాదు. ఒక్క మా గ్రామానికే సుమారు 1/2 కోటి రూపాయలు ఇచ్చారంటే ఈ నియోజకవర్గంలో ఇన్ని గ్రామాలు, ఇన్ని వార్డులు ఉన్నదానికి ఎంత అవుతుంది అనేది మీకు కనీసం అవగాహన లేదా? రికార్డులు చూసుకోండి. తినేసారన్నా కాదు, రికార్డులు చూసుకోండి, పనులు జరుగుతున్నాయో చూసుకోండి, జీవోలు ఉన్నాయో చూసుకోండి. మీరు ఎటువంటి అవగాహన లేకుండా ఏదో మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఏదో చిన్న నెపం రామకృష్ణ మీద తోసేసి మీరు కట్టున్నారు. ఇటువంటి మానుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా చర్యలు విపరీతంగా ఉంటాయని నేను ఈ ప్రెస్ ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.